అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభాస్ 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 ఈ పేరులో మ్యాజిక్ ఉంటుంది. 6 అడుగుల అందగాడు, అమ్మాయిల కలల రాకుమారుడు ప్రభాస్. ఈయనకు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. వరల్డ్ వైడ్ గా ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్ పెళ్లిపై నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. అదిగో పెళ్లి, ఇదిగో అమ్మాయి అంటూ న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ప్రభాస్ పెళ్లిపై మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. బ్యాచులర్ లైఫ్ కి ప్రభాస్ గుడ్ బై చెబుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాహుబలి పెళ్లి గురించి నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ పెళ్లి ఏర్పాట్లను ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి దగ్గరుండి చూసుకుంటున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలోనే ప్రభాస్ పెళ్లి జరగొచ్చని నేషనల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అయితే ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీం స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. తప్పుడు కథనాలను నమ్మొద్దని సూచించింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ మరోసారి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రభాస్ పెళ్లిపై ఇలాంటి రూమర్లు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ప్రభాస్ పెళ్లిపై అనేక వార్తలు వైరల్ అయ్యాయి. బాహుబలి మూవీ సమయంలో అనుష్కతో ప్రభాస్ రిలేషన్లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారంటూ మరోసారి పుకార్లు పుట్టాయి. కానీ ఈ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని అప్పుడే తెలిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, ఫౌజీ మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ 2 సినిమాలతో పాటు సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా ఉగాదికి ప్రారంభం కాబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.